ఇప్పుడు ఇప్పటిదాకా మీరు నమస్కారం అండి. ఎన్నికల ముందు వరకు కూడా ఒక క్రమశిక్షణటువంటి పార్టీగా ఉంది మీది. కానీ ఎన్నికల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళు క్రమశిక్షణ తప్పారు అని చెప్పేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? క్రమశిక్షణ అనేది ప్రతి చోట ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఉంటుంది, వైసీపీలో పార్టీలో ఉంటుంది. రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఎవరో ఒక్కరు క్రమశిక్షణ తప్పితే దాని మీద చర్యలు ధైర్యంగా తీసుకునే నాయకుడే మాది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే తప్పు చేసిన మా పార్టీలో కార్యకర్త తప్పు చేస్తే కూడా తప్పు చేస్తున్నావు సర్దిద్దుకో లేదంటే తీయేస్తాను పార్టీలో అని ధైర్యంగా చెప్పే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ ఎప్పుడైతే తప్పతారో ఎక్కడైనా కూడా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, డిపార్ట్మెంట్ లో కావచ్చు, ఏ రాజకీయ పార్టీలో కావచ్చు, లేదంటే ఎక్కడున్నా కూడా క్రమశిక్షణ తప్పితే ఏముంటుందండి? కాబట్టి క్రమశిక్షణ తప్పితే వేటు వేయడం 100% కరెక్ట్ అనేసి మా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. మేము అదే భావిస్తాం. అంటే ప్రకాశం జిల్లాలో కమిటీలు మాత్రమే రద్దు చేశారు, మిగతా చోట్లంతా మంచిగానే ఉన్నట్టు అనుకోవచ్చు అండి. జనసేనలో మిగతా వాళ్ళందరూ సఖ్యతగానే ఉన్నారు అనుకోవచ్చు అండి. ప్రకాశం జిల్లాలో జిల్లా కమిటీని రద్దు చేసినారు, జిల్లా కమిటీని సస్పెండ్ చేసినారు. ఒక కమిటీకి 25 మంది నుంచి 30 మంది ఉంటారు జిల్లా కమిటీలో. వాళ్ళు ప్రకాశంలో 25 మంది ఉంటారు జిల్లా కమిటీ. నేను కూడా జిల్లా ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య డిస్టిక్ ఉండి చిత్తూరు డిస్టిక్, 2 జిల్లాలు కూడా. సో ఎప్పుడైతే మొన్న రీసెంట్ గా భద్రాచలంలో చెప్పినారో పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేస్తున్న జిల్లా కమిటీని, అంటే ఖచ్చితంగా దాంట్లో దాదాపు 2 మంత్స్ నుంచి అలిగేషన్స్ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము, ఎక్కడన్నా కానీ పార్టీకి డ్యామేజ్ అనేది రాకూడదు, ప్రజలకి పార్టీ వల్ల డ్యామేజ్ జరగకూడదు వాళ్ళ వల్ల. కాబట్టి ఖచ్చితంగా సార్ తీసుకున్న నిర్ణయం మేమంతా ఏకోపిస్తాం. ఇప్పుడు శివరాం గారు, దారిన పోయే వాళ్ళు రాళ్ళు వేస్తే ప్రతి